యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమ వీక్షకులారా, అనుదిన వీక్షకులు అయిండొచ్చు, అప్పుడప్పుడు వీక్షకులు అయిండొచ్చు, ఎవరైనా కానీ మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైనా సరే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడి వాక్యలో ఉన్నటువంటి విషయాలు, వాక్య నదిలోకి మనం వెళ్తున్నాం, వాక్య జలాన్ని మనం తాగబోతున్నాం, వాక్యారణ్యంలోకి వెళ్ళబోతున్నాం, వాక్య ఆహారాన్ని భుజించబోతున్నాం, వాక్యపు దర్పణంలో మనల్ని చూసుకోబోతున్నాం, వాక్యపు శుద్ధి చేత మనల్ని మనం బద్దలు చేసుకుంటున్నాం. కానీ వాక్యము బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాం. ఛానల్ మార్చొద్దు, మీరు అలాగే చూడండి, కొద్దిసేపు చూడండి, కొద్దిసేపు భరించండి, కొద్దిసేపు భరించండి, సహించండి, తొందరగా ముగించాలి అన్నట్టుగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తొందరగా ముగించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జూన్ నెల చివరి దినాల్లో మనం ఉన్నాం. జూలై నెలలో అనగా 6 నెలలు పూర్తి చేసుకొని మనం 7వ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనకన్నా బలవంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని సజీవులుగా నిలిపాడు. కరోనా అంటూ భయపెట్టేశాడు. 2 వేవులు అయిపోయినాయి, 3వ వేవ్ వచ్చేస్తుంది. ఇది భయంకరమైన కరోనా. ఇప్పటికే 500 మంది చచ్చిపోయారు, 1000 మంది చచ్చిపోయారు అని ఇలా రకరకాల న్యూస్ వస్తున్నాయి. ఏదైనప్పటికీ వీటిని కూడా పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా చేసేటువంటి అబద్ధ ప్రచారాలని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదో అనిపిస్తుంది. అబద్ధ ప్రచారాలు అంటే 100% అబద్ధాలు చెప్తున్నారని కాదు, చెప్పేదంటే ఏదో 1-2 కేసు ఉండొచ్చు. దాన్ని మనం కరోనాగా భయపడిపోయి ఇప్పటికీ అక్కడక్కడ మాస్కులు వాడేవాళ్ళు, శానిటైజర్లు వాడేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి జాగ్రత్త తీసుకోవడం తప్పేం లేదు. దేవుడు అనుమతిస్తే తప్ప మనము మరణించాలి. దేవుడు అనుమతించాలి. నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దేవుడు నీ మరణ సమయాన్ని నిర్ణయించినప్పుడు నువ్వు ఖచ్చితంగా మరణించాల్సిందే. మనం ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకాలని అనుకున్నా, అందరూ చెప్పే మాట ఇదే, ఇంకో 10 సంవత్సరాలు బతుకుంటే బాగుండేదండి ఆయన, ఇంకో 10 సంవత్సరాలు బతుకుంటే బాగుండేది అని అనుకుంటాం. మనం మానవ మాతృలంగా, ఆశాజీవులంగా మనకు ఒక ఆశ ఉంటుంది, కానీ ఖచ్చితంగా అలా జరుగుతుందని చెప్పలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. నా 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, gfi@2015 అనేటువంటి ఐడికి మీరు మెసేజ్లు పెట్టవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు, ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు తెలియజేయచ్చు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. అంటే ఆర్థికంగా సహాయం చేశాను నేను అన్నది, ప్రార్థనలో సహకరించి ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావచ్చు. మీరు నాతో కూడా ఈ సువార్తలో పాలివారై ఉన్నారు అని పౌలు ఫిలిప్పీ సంఘంతో చెప్పారు. అలాగైతే మీరు కూడా నాతో కూడా ఈ సువార్తలో పార్ట్నర్స్ కావచ్చు. మేము నెలకు ఎంత కట్టాలి, 2 నెలలకి ఒకసారి ఎంత కట్టాలి, 3 నెలలకి ఒకసారి? నో, ఇది వ్యాపారం కాదు, ఇది సేవ, ఇది ప్రభు సేవ. నెలకి ఎంత కట్టండి, 2 నెలలకు ఎంత కట్టండి, 3 నెలలకి ఎంత కట్టండి, సంవత్సరానికి ఒకసారి, ఇది వ్యాపారం కాదు. మనకు దేవుని ఇల్లును వ్యాపారపు టిల్లుగా మార్చడానికి వీల్లేదు, సేవను వ్యాపారంగా మార్చడానికి వీల్లేదు. సేవను వ్యాపారంగా మారిస్తే దానికి మించిన శాపం మరొకటి లేదు. వ్యాపారపు టిల్లులాగా ఉన్నటువంటి దేవాలయాన్ని చూసి, తండ్రి ఆలయాన్ని చూసి వేదన చెందినటువంటి యేసు ప్రభు, నాకెందుకులే, నేను 4 రోజులకి చచ్చిపోతాను, సిలువ వేయబడతాను, చంపబడతాను, మళ్ళీ తిరిగి లేస్తాను, మళ్ళీ పరలోకం వెళ్ళిపోతాను, నాకెందుకు ఈ దేవాలయం అనుకోలేదు. మనమైతే అనుకుంటాం. 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాలు బతికినటువంటి ఈ లోకంలో జీవించినటువంటి యేసు ప్రభు నాకెందుకులే అనుకోలేదు. అక్కడికి వచ్చాడు, బల్లల్ని పడదోశాడు.
ఎందుకు పడదోసినట్టు? ఇది రౌడీజం లాగా ఉంది కదా, ఇదేదో ప్రేమతో కూడుకున్న తత్వం లాగా ఉందనుకుంటారే. వాళ్ళతో చెప్పిట్టాడు, హలో బాబు ఇవన్నీ చేయకూడదండి, యెషయా గ్రంథంలో ప్రవచనం ఏంటి, మీరు చేసేదేంటి అని. వాళ్ళు వినలేదు, తిరగబడి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగిందని నేను అనలేదు. పావురములను వెళ్ళగొట్టి బల్లలను పడగొట్టి రూకలు మార్చే వాళ్ళకి మీరు వాక్యం మర్చిపోయారు. వెళ్ళిపోండి. క్రయ విక్రయములు చేయడానికి ఇది వ్యాపార స్థలం కాదు, ఇది సంత కాదు. మీరు దీన్ని రెండు విధాలుగా మార్చారు. వ్యాపారపు టిల్లుగా మార్చారు, దొంగల గోగా మార్చారు. దేవుని మందిరం దొంగల గో కాదు, దేవుని మందిరం వ్యాపారపు టిల్లు కాదు. వ్యాపారస్తులు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు. వ్యాపారస్తులు కానివారు, దొంగలు కాని వారికి మాత్రమే ఇక్కడ ఉండడానికి అర్హత. నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు అని క్లెయిమ్ చేసింది యేసు ప్రభు. సొలొమోను ఆలయమనో, హేరోదు దేవాలయమనో, లేదా వాళ్ళు కట్టించిందనో, జెరుబ్బాబెలు పునర్నిర్మించిందనో ఇలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసు, దిస్ ఈస్ మై టెంపుల్, మై హౌస్, మై ఫాదర్స్ హౌస్. అదే నా తండ్రి ఇంట్లో అన్యాయం జరుగుతుంటే నేనెందుకు కూరుకోవాలి? కాదు. మార్టిన్ లూథర్ దేవుని సంఘములో అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన కొరడా పట్టాడు. ఆయన ఎక్కడ కొరడా పట్టాడు, ఎన్ని కొరడాలని దయచేసి అడగొద్దు. కొరడా పట్టాడు అంటున్నాం, నేను అక్షార్థంగా మాట్లాడడం లేదు. అనగా ఆయన ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. సుమారు 510 సంవత్సరాల క్రితం ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. సంఘము సంస్కరించబడింది. సంస్కరణ లేకుండా 1500 సంవత్సరాలు ఉన్న సంఘం సంస్కరణ ఆరంభమై, సంస్కరణకు పూర్వం సంఘం పరిస్థితి, సంస్కరణ తర్వాత సంఘం పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. We should understand the church before reformation and after reformation. సంస్కరణ ఆగిపోకూడదు, సంస్కరణలు జరుగుతూనే ఉండాలి, రీఫార్మేషన్ జరుగుతూనే ఉండాలి. రీఫార్మేషన్ జరుగుతున్నప్పుడు రివైవల్ వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి మనం ఎపిసోడ్లో ఆలోచించిన విషయం లేవడం. మనం లేవాలి. పడుచువారు లేచారని, అప్పుడు నిద్రపోయి లేచారని కదా దాని అర్థం. అక్కడే ఉన్నారు, వింటున్నారు ఏం జరుగుతుంది, పేతురు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, పేతురు పాస్టర్ గారు ఈరోజు ఏం ప్రసంగం చేస్తారు అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే అననీయ బ్రదర్ ఒక బ్యాగ్ తీసుకొని, ఒక బండిని తీసుకొని వచ్చాడు. ఏంటిది? డబ్బులండి. ఏం డబ్బులయ్యా? డబ్బులు ఎవరు అడిగారు మిమ్మల్ని? కాదు సార్, మా పొలం అమ్మాము, దాని డబ్బులు. ఎంతకీ అమ్మావా అని అడిగాడు. ఏదో జరిగింది, జరగరాంది ఏదో జరిగింది. బర్నబా కూడా తెచ్చిపెట్టినప్పుడు ఇంతకే అమ్మావా? ఎస్, ఇంతకేనండి, 100% ఇంతకే అమ్మాను. నువ్వు ఉంచుకోలేదా కొద్దిగన్నా? ఓ 10 లక్షలు, ఓ 20 లక్షలు? నో నో నో. దేవుడు నన్ను పోషిస్తాడు సార్. దేవుడు నన్ను ఈ సంఘం ద్వారా పోషిస్తాడు, దేవుడు నన్ను మీ ద్వారా పోషిస్తాడని నాకు నమ్మకం ఉన్నప్పుడు నాకు దాచుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం తీసుకొచ్చి పెట్టేసాడు. అంతకుముందు కూడా కొంతమంది అలా చేశారు. అమ్మ వద్దు, ఆలోచించండి, ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం, మీ కుటుంబ సభ్యులతో కూడుకున్న వ్యవహారం. మళ్ళీ రేపు వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని గొడవ చేస్తారు. ఎందుకు ఇద్దన్నప్పుడు? మేము ఇవ్వాలనుకున్నామండి, ఇచ్చామంటే. మేము మీకు ఇవ్వడం లేదు, దేవునికి ఇస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చేవాడు దేవునికి ఇస్తున్నారు అని భావించాలి. ఇచ్చేవాళ్ళు మేము పాస్టర్ గారికి ఇస్తున్నాం, పాస్టర్ గారిని పోషిస్తున్నాం, పాస్టర్ గారిని బలపరుస్తున్నాం, సంఘాన్ని బలపరుస్తున్నాను కాదు. మీరు ఇచ్చారు, బాగానే ఉంది. అతను దుర్వినియోగం చేసుకున్నాడా దేవునికి లెక్క చెప్పాలి. మీరిచ్చారు, మీరిచ్చింది దొంగ సొమ్ములో నుంచి ఇస్తే అది మీకు శాపం. మీ కష్టార్జితంలోంచి ఇవ్వండి, అప్పుడు సేవకుడు పోషించబడి ఆశీర్వాదం. మీకు ఆశీర్వాదం, ఆయనకు ఆశీర్వాదం వస్తుంది. మీరు దగ్గర నుంచి తీసుకుని దశం భాగం లేదా 5,000 10,000 తీసుకొని పోయి ఆయన బార్కి వెళ్ళి తాగాడు అనుకోండి, దానివల్ల మీకు నష్టమే లేదు, అతనికి నష్టం. నా బిడ్డలు ఇచ్చిన ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసామని దేవుడు లెక్కడేశాడు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉన్నాం, మనీ విషయంలో గుడ్ స్టీవర్డ్స్గా ఉన్నాం, మంచి గృహ నిర్వాహకులుగా ఉన్నాం. కొద్దిగా డబ్బు దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బు ఇస్తాం. కొద్దిగా డబ్బులు మనము ఫెయిల్ అయినప్పుడు, దాన్ని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, దాన్ని వినియోగించుకోవడంలో విఫలమైపోతే మనకి ఎక్కువ వచ్చే ఆశీర్వాదం వచ్చే అవకాశం లేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి, యవనస్తులు పరిచర్య కోసం లేచారని. రెండోది, ప్రధాన యాజకుడు మరి అతనితో ఉన్నవారు సద్దూకయ్యుల గ్రూప్ వాళ్ళు ఆ సన్హెద్రిన్ సభలో ప్రధాన యాజకుడు సద్దూకయ్యులు మాత్రమేనా, పరిచయం లేరా ఉన్నారు. తర్వాత గమలీయేలు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన మనం చూస్తాం. అంటే సన్హెద్రిన్ సభలో 100కి 100 మంది వచ్చారు, లేకపోతే 70కి 70 మంది వచ్చారని నేను అనలేదు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ లేచారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది లేస్తున్నారు తమ మత పరిరక్షణ కోసం. మతం మరలా చెప్తున్నా నేను మీకు గుర్తు చేసుకోండి, మతాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు, మతం మనల్ని కాపాడాలి. సత్యాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు, సత్యమే మనల్ని కాపాడుతుంది. అందుకనే మన కాయిన్స్ మీద ఉంటుంది సత్యమే వజేరుతుంది, ట్రూత్ షల్ ప్రివైల్. సత్యము గెలుస్తుంది. సత్యము ఓడినట్టుగా ఈ రోజు ఓడినట్టుగా కనిపించవచ్చేమో, కానీ చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ రోజు నీ మీద నిందలేయచ్చు, దుర్మార్గుడని, మంచోడు కాదని, దొంగని, వ్యభిచారని, ఇంకా రకరకాల నిందలేయచ్చు. కానీ ఒకరోజు నిజమేంటో లోకానికి తెలుస్తుంది, నిజమేంటో ప్రభు తెలియజేస్తాడు. ఇప్పుడే నోరు విప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఒకరోజు వస్తుంది. ఈరోజు ప్రజలు వేసినటువంటి నిందలను బట్టి రకరకాల అభిప్రాయాలు మార్చుకొని, అతడు మంచోడు అనుకున్నాం ఇలా జరిగిందా, ఆమె మంచిది అనుకున్నాం ఇలా జరిగిందా, దూషించబడచ్చు, నిందించబడచ్చు. అతను అంత తీసుకున్నాడే, ఈమె ఎంత తీసుకుందో ఆయన ఎంత తీసుకుందో అని అనుకున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, నిందకు ప్రతి నింద మనం వేయకూడదు. వాడు నింద వేసాడని మనం కూడా వేస్తాం, నేనేం తక్కువ, వాడు ఒక నింద వేసాడు నేను 3 నిందలు వేస్తాను. వాడు ఒకటి దూషించాడా నేను 10 దూషిస్తాను. నో, అలా చేయదు. పగ తీర్చుకొనట ప్రభువు పని. పరిచయలో నేను చాలా మందిని చూస్తుంటాను, నేను సేవకుల్లో కూడా చూస్తుంటాను. వాళ్ళు నిదానంగా నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వాళ్ళ మీద నిందపడ్డప్పుడు మాత్రం 10 మంది మీద నిందలేస్తారు. ఒకళ్ళు వాళ్ళ మీద నిందలేస్తే వీళ్ళందరూ దొంగలండి, నేనొక్కనే మంచోడిని, నేనొక్కదాన్నే మంచిదాన్ని. యేసు ప్రభు దూషించబడి ప్రతి దూషించేది. మౌనంగా ఉన్నాడు. నీ ఆవేశ సమయంలో మౌనంగా ఉండు, నీ ఉద్రేక సమయంలో మౌనంగా ఉండు. ప్రభు మనసులో ప్రార్థన చేస్తూ, ప్రభు ఏంటిది, ఈ అన్యాయం ఏంటి, ఈ మోసం ఏంటి, ఇలా జరగడం ఏంటి అని ప్రభువుకి అప్పగిచ్చేద్దాం. ప్రభు చూసుకుంటాడు, ఆయన హ్యాండిల్ చేస్తాడు సిచ్యువేషన్స్. మూడోది, పాత విషయాల్ని గుర్తు చేయడానికి గమలీయేలును దేవుడు లేపాడు. అవును, ఎవరో ఒకరు గుర్తు చేయాలి కదా. పెద్దోళ్ళు 1947లో లేదా 1974లో 1987లో అని ఓల్డ్ విషయాల్లోకి వెళ్తారుగా. ఇప్పుడు నేను కూడా చెప్పినట్టుగా 1992లో లేదా 1994లో ఇలా చెప్పినట్టుగా 2000లో అని చెప్పినట్టుగా కామన్. అది గతంలోకి వెళ్ళిపోతుంటాం మనం. గతంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండమని కాదు, గతంలోంచి బయటికి రండి, గతంలోంచి వర్తమానంలోకి రండి. వర్తమానంలోంచి మళ్ళీ వెంటనే భవిష్యత్తులోకి వెళ్ళిపోమని కాదు. గతంలో ఉండొద్దు, భవిష్యత్తులో ఉండదు, ప్రస్తుతం ఉండండి. మీరు వర్తమానంలో ఉండండి. మనం గతంలోనే ఉండడం ఎంత తప్పు, భవిష్యత్తులో ఉండడం, ఊహల్లో ఉండడం ఎంత తప్పు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అదెంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. మిమ్మల్ని ఉంచిన స్థితిలో మీరున్న చోటున మీరు ఉన్నటువంటి ఏ మానవులు, ఏ వర్తమానం, ఈ వర్తమానంలో మనం ఉన్నాం, ఈ కాలమానంలో మనం ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. ముందుగా 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలు ప్లాన్ చేసేదో మనం దాని ద్వారా చేసేదంతా ఏం లేదు. రేపేమి సంభవించడో మీకు తెలియదు. ఒకగానొక పట్టణానికి పోయి సంపాదించుకొని లాభం సంపాదించుకుందామని రండని చెప్పుకుని వారలారా, మీకేం జరుగుతుందో తెలియదు. అంటే మీరందరూ చచ్చిపోతారని ఇలా చెప్పకూడదని కాదు అని ప్రభు యొక్క యాకోబు యొక్క ఉద్దేశం. రేపేమి జరుగుతుందో తెలియనప్పుడు 1 సంవత్సరం దాకా వెళ్ళారే, నా ప్రాణమా తినుము తాగుమని పాడుకోవద్దు, నా ప్రాణమా తినుము తాగుమని చెప్పుకోవద్దు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పుకో సమస్య లేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని చెప్పే సమస్య వస్తుంది. దావీదు చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను, ఆయనకేం నష్టం రాల. కానీ నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని చెప్పాడు. ఈ రాత్రి నీ ప్రాణము అయిపోయింది. ఏం చెప్పుకుంటున్నావు నీ ప్రాణంతో? నీతో నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? నీలో ఉన్న ప్రభువుతో నువ్వు ఏం చెప్తున్నావు?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. ప్రచారం కోసం ఒకడు లేచాడు. పబ్లిసిటీ పిచ్చి కొంతమంది. ఒక చిన్న పని చేస్తారు, ఊరంతా తెలియాలనుకుంటారు కదా. వాళ్ళు చేసిన ప్రసంగాల గురించి కొంతమంది డ్రెస్సులు మార్చి, ఓ ప్రసంగానికి ఇంకో ప్రసంగానికి డ్రెస్సులు మార్చి, రకరకాల డ్రెస్సులు చేసి, మేకప్ చేసుకొని, నానా హడావిడి చేసి, ఎందుకండి ఇదంతా? ఒక చిన్న అరటి పండు ఇస్తున్నాడు అని తెలియజేయడం కోసం అరటి పండు పట్టుకొని నలుగురు అటు ఇటు నిలబడి ఆ ఇచ్చిన వ్యక్తి దగ్గర ఫోటో. దేనికండి? మీరు ఇచ్చేటట్టే ₹1 ₹2 అరటి పండు కోసం ఇంత పబ్లిసిటీ అవసరమా? రహస్యమందు చూస్తున్న తండ్రి చూస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడండి. ప్రభు గుడ్డోడు కాదు, ప్రభు చెవిటోడు కాదు, ప్రభు మూగోడు కాదు. ఆయన చూస్తున్నాడు. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఫేస్బుక్ వాళ్ళు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చేది, యూట్యూబ్ వాళ్ళు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చేది. లేదంటే యూట్యూబ్లో చేస్తే ఎక్కువ లైకులు వస్తే, ఎక్కువ షేరింగ్లు అయితే, ఎక్కువ వ్యూయర్స్ పెరిగితే డబ్బులు వస్తాయేమో నీకు డబ్బులు. కానీ ప్రభు మెచ్చుకుని వాడు ధన్యుడు. యూట్యూబ్ వాళ్ళు మెచ్చుకుంటే నీకు ధన్యుడు కాదు, ఫేస్బుక్ వాళ్ళు మెచ్చుకుంటే నువ్వు ధన్యుడు కాదు. కొంతమంది మా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది వీక్షిస్తున్నారు? కొద్ది కాలంలోనే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. దేంట్లో అతిశయిస్తున్నారు మీరు? అంత అతిశయించాల్సినంత అవసరం ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభు పరిచర్య అందే అని కాదు, ప్రభు పరిచర్యలో జరిగినటువంటి మిరకిల్స్ నందే అని కాదు, ప్రభువునందే అతిశయించాలి. నాకు అతిశయించడానికి ఏం లేదండి. నా అతిశయాస్పదం కొట్టివేయబడిందని ఆలోచించకుండా, మా వ్యూవర్స్ పెరిగారు, నాకు ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, నేను చాలా గొప్ప, నేను టీవీలో అలా చెప్పాను, నేను అన్ని పుస్తకాలు రాశాను, నేను అన్ని పాటలు పాడాను అని ఎందుకండి ఈ అతిశయాలు? ఈ అతిశయాలని పక్కన పెట్టి ప్రభు చూస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు, నాదేం లేదండి అనే ధోరణిలో మనం తయారవుదాం. కాబట్టి ప్రభు కోసం లేచి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన మూలవాక్యం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 7వ వచనం బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమా చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో మనం చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనం. 3 hours later, 3 గంటల తర్వాత, ఉంచుకుంటాను కాదు, 3 గంటల తర్వాత హిజ్ వైఫ్ కేమ్. వచ్చిన అమ్మగారు వచ్చారు, సిస్టర్ గారు వచ్చారు. 3 hours later హిజ్ వైఫ్ కేమ్ ఇన్ టు ద రూమ్. ఆ గదిలోకి, అక్కడ ఉన్న తోటికి, అపోస్తులు ఉన్న తోటికి, విత్ నో క్లూ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు హర్ హస్బెండ్. తన భర్తకు ఏమి జరిగిందో తెలియకుండా, ఏమన్నది ఏదో జరిగిందండి, చనిపోయాడు అని అంటే ఏమన్నా టెన్షన్ పడుతుందేమో అని చెప్పలేదేమో. 3 గంటల వరకు ఆ న్యూస్ ఆమెను జరగకపోవడం ఏంటి? సరే, ఏదేమన్నప్పటికీ వాడుక భాషలో చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం. 3 గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేది ఆమెకు తెలియదు. Then after an interval of about 3 hours, 3 గంటల విరామం తర్వాత, ఇంటర్వెల్ తర్వాత, his wife, ignorant of what had occurred, came in. ఏం జరిగిందో దాని గురించి అవగాహన లేని విధంగా, ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు, ఎవరికి జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఆమె వచ్చింది అక్కడికి. She came in. ఒకవేళ షీ మైట్ బి రష్డ్ ఇన్. ఆమె లోపలికి వచ్చింది, అపోస్తుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తను ఊహించుడు ఎక్స్ప్లెయిన్. అమ్మా, ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా వందనాలమ్మా, నీకు చాలా కృతజ్ఞతలమ్మా. ఈ పరిచయను ప్రోత్సహించడానికి, కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడానికి మీరు డబ్బులు ఇచ్చినందుకు, మీ పొలాన్ని అన్ని మరీ డబ్బులు ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలని పొగడ్తను ఆశించి వచ్చిండొచ్చు. భర్త కూడా చెప్పొచ్చు, నువ్వు లేవు కానీ తెగ బొగులేశారమ్మా మనల్ని, మామూలుగా లేదు ఎవరు అనుకుని వాళ్ళు మురిసిపోయేటువంటి సందర్భం. కానీ మురిసిపోయే కాదు, వాళ్ళు మరణించే సమయం వచ్చిందన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ ఆమె యొక్క అజ్ఞానం. జ్ఞానం కాదు అంటే ఆమె జ్ఞానం లేదా? ఆమె జ్ఞానం ఉంది, జ్ఞానం లేదని దేవుడు. ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది. స్త్రీలకు మరింత జ్ఞానం ఎక్కువ పురుషుల కన్నా. అంటే పురుషులు తెలివి తక్కువని కాదు నా మాట యొక్క ఉద్దేశం. చదవండి, 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత భార్యకి తెలుసు, భార్యకి తెలిసింది ఉంది, భార్యకి తెలియంది ఉంది.
సప్పీరాకి తెలిసింది ఉంది, సప్పీరాకి తెలియంది ఉంది. మనం కూడా అంతే, మనకు తెలిసినవి ఉన్నాయి, తెలియనివి ఉన్నాయి. అన్ని విషయాలు తెలిసాయి. బైబిల్లో తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి, తెలియని విషయాలు బోల్డ్ ఉన్నాయి. నా సంగతి నేను చెప్తున్నాను. నాకు తెలిసింది 0.00% తెలుసు, తెలియాల్సినవి కానీ మనమే ఈ కొద్ది తెలిసిన దానికి అబ్బో నాకు బాగా తెలుసండి, నన్ను మించిన జ్ఞాని లేడండి, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, దైవజ్ఞాని అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కాబట్టి చెప్పినప్పుడు మీరు పలానోళ్ళని విమర్శిస్తున్నారని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవమే, విచారకరమైన విషయం. ఇవన్నీ చేయకూడదు, కానీ ప్రజలు చేస్తున్నారు. మనం జ్ఞానులం కాదు, మన జ్ఞానం పరిమితమైంది. సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, అనగా ప్రభువే. సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరంటే ప్రభువే. సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరంటే దావీదు కుమారుడిగా పిలువబడిన, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పిలువబడిన ఆయన. సొలొమోను దగ్గరికి శేబాదేశపు రాణి మాత్రమే వచ్చింది, కానీ యేసు ప్రభు దగ్గరికి రాణులు లాంటి వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు. అంటే రాణులు పరిగెత్తుకొని వచ్చారని కాదు, రాణుల్లాంటి స్త్రీలు, మణుల్లాంటి స్త్రీలు, అలా అటువంటి స్త్రీలు, మంచి శ్రేష్టమైన స్త్రీలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతమందో తెలియదు, ఆ స్త్రీలు కూడా వచ్చారు. యేసు ప్రభు సువార్తను తర్వాత గ్రీసు దేశస్తులు వాళ్ళు వీళ్ళు కొంతమంది అంగీకరించారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఒక్క స్త్రీ వచ్చిందని సొలొమోను గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. సొలొమోను కన్నా గొప్పవాడైన ఆ వ్యక్తి దగ్గరికి, యేసు దగ్గరికి స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎంతమంది వచ్చారు. గొప్ప జన సమూహము యేసు దగ్గరికి వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆమె యొక్క అజ్ఞానం ఏంటి? 4 విధాలుగా ఆమె అజ్ఞానాన్ని మనం చూడొచ్చు. 1, 5వ అధ్యాయము 3వ వచనంలో పేతురు అననీయ భూమి వేళలో కొంత దాచుకొని 10 శాతం మోసపుచ్చుటప్పుడు సాతాను ఎందుకు ఎవరిని ప్రేరేపించను? సేవకునికి కలిగిన ప్రత్యక్షతను విశ్వసించలేదు. సేవకునికి ప్రత్యక్షత కలిగితే గుర్తుపెట్టుకోండి. సేవకుడికి ఏదో బయలుపరుస్తాడు దేవుడు, సేవకునికి స్వర్గం ఏదో బయలుపరుస్తుంది, పాస్టర్ గారికి దేవుడు ఏదో బయలుపరుస్తాడు. అంటే విశ్వాసికి బయలుపరచడం నేను అనలేదు. దేవుని సేవకుడికి బయలుపరచబడిన దాని గురించి జ్ఞానం లేదు. అందరికీ దేవుని జ్ఞానం లేదండి. దేవుని సేవకుడికి బయలుపరుస్తున్నాడు దేవుడు, దాని గురించిన జ్ఞానం లేదు. సరే తీసుకోండి, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాం, తల మీద చేపెట్టి తంత తీసేది. ఎందుకే అమ్మావా? ఎంత కమ్మితే నీకు ఎందుకయ్యా? తీసుకోకూడదా? స్తోత్రం చెప్పకూడదా? జోగులు పెట్టుకోకూడదా? కాదు, తెలుసుకోవాలి. ఇంతమంది తెచ్చినప్పుడు ఎవరిని కూడా ఎంతకే అమ్మావా అని అడగలేదు. ఒక్క అననీయాన్ని మాత్రమే అడిగాడు. ఎందుకు అడిగినట్టు? అంటే వాడు ఇప్పుడు సత్యం చెప్తాడో అసత్యం చెప్తాడో తెలుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు, ఒక ఉద్యమంతో ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళే మోసాలు చేస్తున్నారండి. అన్య భాషలు మాట్లాడుతున్న వాళ్ళే అన్యాయ భాషలు కూడా మాట్లాడుతున్నారు. అన్య భాషలు మాట్లాడుతున్నారు అని ఎవరి గురించి చెప్పడుతుందో వాళ్ళే ఆయా సందర్భాల్లో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఇదేంటిది? ఇది సోమవారం నుంచి శనివారం దాకా బూతులు మాట్లాడుతూ ఆదివారం వచ్చి స్తుతులు. పరిశుద్ధులైపోతున్నారు, దేవదూతలైపోతున్నారు. ఆదివారం దేవదూతలు, సోమవారం నుంచి శనివారం దాకా రాక్షసులు, దెయ్యాలు. ఇదండి మనోళ్ళ పరిస్థితి. నేను ఒకరినేదో టార్గెట్ చేసి మాట్లాడడం లేదు, జనరల్గా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఈ విషయాలు నాకు కూడా వర్తిస్తాయి, మీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తాయి. ప్రతి ప్రసంగికునికి కూడా వారి ప్రసంగం వర్తిస్తుంది. అమ్మా ఇది నాకు కాదండి, మీ అందరి కోసం అనే అవకాశం లేదు. 1, సేవకునికి కలిగిన ప్రత్యక్షతను గురించినట్టు అవగాహన లేనటువంటి స్త్రీ. 2, 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఎస్, చాలండి. పేతురు గారు 4 ప్రశ్నలు వేశాడు.
పేతురు గారికి ప్రశ్నలు వేయడం అనేది కామన్. కానీ ఇప్పుడు డబ్బు ఇచ్చినా కానీ ప్రశ్నలు వేసాడు. 4 ప్రశ్నలు, 4 ప్రశ్నలకు సమాధానం లేదు. 4 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా అననీయ సమాధానం చెప్పలేదు. 4 ప్రశ్నలు వేసే జ్ఞానం అతనికి ఎలా వచ్చింది? ఏం బోధించాడు? ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఎంత లాజిక్గా మాట్లాడేటువంటి పేతురు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ దగ్గర ఉంటే నీదేనా బాబు. ఈ చొక్కా నేను ధరించాను, ఇది నాది. నువ్వు వేసుకున్న చొక్కా కూడా నాదే అని ఎవడైనా అనడానికి అవకాశం లేదు. నేను ధరించుకున్నాను నాది, నేను ఉంటున్నాను నాది. నీ యొద్ద ఉన్నప్పుడు అది నీది కాదా? అమ్మిన పెమ్మట అది నీ వశం. అమ్మిన తర్వాత కూడా నీదే. అమ్మిన తర్వాత డబ్బులు వచ్చేగా, లక్షలు వచ్చేగా, అది కూడా నీదేగా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉంటే అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి కదా అననీయ? ఈ సంఘం అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? ఇక్కడితో అంతమైపోవాలనుకుంటున్నావా? క్లోజ్ అయిపోవాలనుకుంటున్నావా? మళ్ళీ అందరూ తిరిగి యూదా మతంలోకి పంపించాలనుకుంటే ఏంటి ఇదంతా? వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? వై యు ఆర్ డూయింగ్ సచ్ నాన్ సెన్స్ అన్నట్టుగా. ఇదిగో నీకు ఒకటి చెప్తున్నా బాబు, నువ్వు నాతో అబద్ధం ఆడలేదు. ఆడావు, నేను పట్టించుకోను. కానీ నువ్వు దేవునితో అబద్ధం ఆడావు, అది నా బాధ. నువ్వు నాతో మాట్లాడినా పర్లేదు, నన్ను బూతులు తిట్టినా పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు, కానీ దేవుడు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సహచరుని యొక్క మౌనాన్ని అర్థం చేసుకుంటుంది. చెప్పారు ఏం జరిగింది? పేతురు గారు 4 ప్రశ్నలు అడిగారండి. ఏం నోరు జరగలేమన్నా చెప్పారు కాసేపు. ఎంత విషయాలు. సహచరుని యొక్క మౌనాన్ని గురించినటువంటి జ్ఞానం ఆమెకు లేదు. 3వ విషయం 5వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం. అతని యొక్క మరణాన్ని గురించి అవగాహన లేనటువంటి స్త్రీ. అతని మౌనాన్ని గురించి అవగాహన లేదు, అతని యొక్క మరణాన్ని గురించి అవగాహన లేదు. ఏం 3 గంటలు ఎడిపోయిందో మరి నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు భర్తతో వస్తాయి, మన ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసుకోవద్దాం అనుకోవాల్సిన స్త్రీ, నువ్వు ముందు నేను వెనకాల వస్తాను, నువ్వు పోయిన 3 గంటల తర్వాత నేను వస్తాను. 3 గంటల సేపు అక్కడే ఉన్నాడు, 3 గంటల సేపు అతను డెడ్ బాడీగా ఉన్నాడు. 4వ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఇంచుమించు 3 గంటల సేపు అతను ఏమి ఎరుగక, జరిగింది ఏమి ఎరుగక లోపలికి వచ్చాను. ఏం జరిగింది? స్తోత్రం. 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది. ఏమ కూడా ఆత్మనింపుదల కలిగిన స్త్రీయే కదా, అతను కూడా ఆత్మనింపుదల కలిగిన స్త్రీయే కదా. సత్యం ఎందుకు బయలుపరచబడలేదు? సత్యము బయలుపరచబడకపోవడం మన అజ్ఞానం. మనం అజ్ఞానంలో ఉన్నామంటే సత్యం బయలుపరచబడలేదు అంటే. కాబట్టి ఎరుగని స్థితిలో, అజ్ఞానపు స్థితిలో ఉన్నాదేమో. అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి రావడానికి ప్రభు ఆత్మని ప్రేరేపిస్తుండగా, పిలుస్తుండగా, అతి జ్ఞానానుభవంలోకి రావడానికి ప్రభు మనందరికీ సాయం చేయగా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.